హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ ప్రతీకారేచ్ఛ ఏ రేంజ్లో రగిలిపోతా ఉందో, కూటమి నేతలు ఎట్లా పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా. అంటే కీలకమైన నేతలు అండ్ పై స్థాయి అధికారులను కూడా వదిలిపెట్టకుండా జైళ్ళు రిమాండ్ల పేరుతో ఎట్లా హింసిస్తూ ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా. వాటిలో ఇప్పుడిప్పుడే ఒక్కొక్క దాంట్లో ఆ కేసులలో ఏమీ లేక సాక్ష్యాధారాలు లేక హైకోర్టు సైతం తీవ్రమైన ఆక్షేపణలకు గురి చేస్తూ ఈ ప్రభుత్వానికి మొటికాయలు వేస్తూ బెయిల్ ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తూ ఉందన్నమాట. రీసెంట్గా మన ముంబై మహాపతివ్రత జైత్వాని ఉంది కదా, కాదంబరి జైత్వాని, ఆమెను టార్చర్ చేసిరంట ఈ పోలీస్ యంత్రాంగం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారులో. సో ఆమెకు న్యాయం చేసే క్రమంలో ఈ అధికారుల మీద, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద, కాంతిరాణ టాటా, విశాల్ గున్ని లాంటి వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు వేసిరు కదా, ఇది మన పచ్చపత్రికలలో. ఇప్పుడు అవన్నీ కోర్టులలో తేలిపోయినాయి అనమాట. అసలు నిందితురాల్ని, ఒక బాధితురాల్ని హింసించరని మీరు ఎట్లా చెప్తారు? ఇదేమన్నా రాజీవ్ గాంధీ హత్య కేసా ఇంతమందిని విచారించాలని చెప్పి నిన్న హైకోర్టు ఆక్షేపించింది. నెక్స్ట్ డేనే పిఎస్ఆర్ ఆంజనేయులకు బెయిల్ ఇచ్చింది. పిఎస్ఆర్ ఆంజనేయులకు హైకోర్టు బెయిల్. ఇప్పటికే 35 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆరోపణల్లో తీవ్రత, దర్యాప్తు పురోగతి అన్ని పరిగణలోకి తీసుకున్నాం. ఇప్పటికే 50 మందికి పైగా సాక్షులను విచారించారు. ఈ కేసులో మిగతా నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరు. తదుపరి చర్యలన్నీ కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పలు షరతుల వల్ల పిటిషనర్ చట్టం నుంచి పారిపోలేరు. పోలీసులపై ఫిర్యాదు, వారిని ప్రాసిక్యూట్ చేయడంపై సిఆర్పిసి సెక్షన్ 195 కింద నిషేధం ఉంది. తీర్పులో స్పష్టం చేసిన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రావు. ముంబై సినీ నటి కాదంబరి జైత్వాని ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆంజనేయులకు ఇప్పటికే 36 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రావు తన తీర్పులో పేర్కొన్నారు. ఆరోపణల్లో తీవ్రత, దర్యాప్తు పురోగతి ముగిసిన తర్వాత పోలీసుల కస్టడీ, కేసులో పిటిషనర్ పాత్ర తదితరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఆంజనేయులకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు అధికారి ఇప్పటికే 50 మందికి పైగా సాక్షులను విచారించారన్నారు. కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేస్తే పిటిషనర్ చట్టం నుంచి పారిపోయే అవకాశం లేదన్నారు. ఇప్పటికే ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారని న్యాయమూర్తి గుర్తు చేశారు. అంతేగాక జత్వాని కేసులో ఇతర నిందితులైన పోలీసు అధికారులకు హైకోర్టు గతంలోనే ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని, అలాగే తదుపరి చర్యలన్నీ కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఓ అమాయక వ్యక్తిపై తప్పుడు కేసు బనాయించారా అన్న విషయాన్ని తేల్చాల్సింది సంబంధిత కోర్టులేనన్నారు. పోలీసులపై ఫిర్యాదు చేయడం, వారిని ప్రాసిక్యూట్ చేయడంపై సిఆర్పిసి సెక్షన్ 195 కింద నిషేధం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు కాపీ శుక్రవారం సాయంత్రం అందుబాటులోకి వచ్చింది. సో ఆయనకు ఆంజనేయులకు బెయిల్ ఇస్తూనే మీడియాతో మాట్లాడకూడదని కొన్ని కండిషన్లు పెట్టిందనమాట. 20,000తో 2 పూచీకత్తులు సమర్పించాలి. ఛార్జ్ షీట్ దాఖలు చేసేంత వరకు ప్రతి 2వ శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 లోపు సిఐడి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలి. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదు. కోర్టులో పాస్పోర్ట్ సరెండర్ చేయాలి. దర్యాప్తుకు సహకరించాలి. ఇంకా ఎప్పుడు అవసరమైతే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలి. ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ భయపెట్టడం, బెదిరించడం, ప్రలోభ పెట్టడం చేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది. సో అయిపోయి, ఇది కూడా తేలిపోయిన కేసే. ఒకవేళ కోర్టులో సరైన ఆర్గ్యుమెంట్స్ కనుక జరిగితే ఆయన మరింత కాలం రిమాండ్కు కోరే అవకాశం ఉంది కదా ఈ సిట్ అధికారులు. హైకోర్టు మరి ఎందుకు కన్విన్స్ కాలేదు అంటే దానిలో ఏం లేదు, డొల్లతనం అంతా. దీంతో పాటు వల్లభనేని వంశీకి కూడా ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇచ్చిందనమాట. ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో దాంట్లో కూడా ఏదైనా అంటే అనారోగ్య తీవ్రత ఏమైనా గమనిస్తే ఇక ఆయనకు కూడా కండిషనల్ బెయిల్ కింద రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో మనం ఇన్ని కేసులు పెట్టి ఇంత తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉన్నాం కదా, ఇంకా రేపు మద్యం కేసులో కూడా ఇట్లాంటి తీర్పులో వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఏం సాధించినట్టు మనం? ఎంతసేపు ప్రతీకారేచ్ఛ, రివెంజ్, ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా ఈ కేసులలో? సో ఆలోచించుకోవాలి. మనం కూటమి సర్కారును ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చినాం? ఇంత పెద్ద ఎత్తున 93% మ్యాండేట్ ఇచ్చి చట్టసభలలో వీళ్ళని గెలిపించింది దేనికోసం? 3 పార్టీలు కలిస్తే రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా మారిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం సృష్టించాడు కదా, దాన్ని మొత్తం రూపుమాపి జనాలందరినీ ధనవంతులను చేస్తాడు. మొన్న మహానాడులో కూడా చెప్పిండు కదా, 55 లక్షల తలసరి ఆదాయం తీసుకొచ్చే వరకు ఒక్కొక్క మనిషిని తాను వదిలిపెట్టానని చెప్పిండు కదా. అట్లాంటి కలలు కానీ ఓటేస్తే వీళ్ళు చేస్తున్న ఈ సంవత్సర కాలంలో పాలన ఇదనమాట. కేసులు, రివెంజ్ పాలిటిక్స్, ఇవి తప్పిస్తే ఏమైనా ఉందా? సూపర్ 6 హామీలు గాలికి పోయినాయి, అన్నీ ఎగవీకినాయి. మొన్న స్వయంగా చంద్రబాబు గారే మాట్లాడతారనమాట. సంపద సృష్టించకుండా, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోకుండా సూపర్ 6 హామీలను అమలు చేయలేమని చెప్పి నిన్న తేలకాలు వేసిండు అన్నట్టు. ఆ స్టోరీ గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా.
నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.